సూపర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. మీతో ఎలా ఉంటారు ఇంట్లో? ఇంట్లో మామూలుగానే క్యాషువల్గానే ఉంటారు మాతో పాటు. ఆ, ఎక్కువ డైరెక్టర్ అనేది ఏమి ఉండదు. మాతో బాగానే ఉంటారు, ఫ్రెండ్లీగా, హ్యాపీగా. మీ డాడీతో నువ్వు స్పెండ్ చేసిన క్వాలిటీ టైం, చిన్న చిన్న గొడవలు, భయపడ్డం, ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి అయ్యో, స్కూల్లో ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు భయపడతాను. కానీ డాడీ తిట్టడం ఎప్పుడు లేదు. అయ్యా, అతను బాగా టైం స్పెండ్ చేస్తాను ఎక్కువ. మీ మీరు పెరిగే టైంలో మీ డాడీ కెరీర్తో చాలా బిజీగా ఉన్నారు. ఆ టైం ఎలా ఉండింది? చాలా అంటే బాధగా ఉండింది. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ఉండేవారు కాదు, బయట తిరుగుతూ ఉండేవారు. పొద్దున ఎప్పుడు వెళ్ళిపోయేవారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు వచ్చేవారు. సో అప్పుడు చాలా మిస్ అయ్యేవాడిని. మీ డాడీ నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇప్పటి వరకు, అండ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఈజీ థింగ్, చెప్పండి దాని గురించి. బెస్ట్ గిఫ్ట్ అంటే నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా లాంచ్ చేయడం నా బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతున్నాను. మీ డాడీతో క్వాలిటీ టైం రీసెంట్గా ఎప్పుడైనా స్పెండ్ చేసావా? అక్కడ ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ, మీ డాడీ ఎలా ఉంటారు? సెట్లో ఉండేటట్లు ఉంటారా? ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా బాగానే ఉంటారు. రీసెంట్గా అంటే బ్యాంకాక్ ఒక 5 days వెళ్ళాము. అక్కడ బాగా టైం స్పెండ్ చేశాను అంతే. వీడు మా అబ్బాయి కార్తిక్. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? ఎంబీఏ. No, sir. I want to be a great cricketer like MS Dhoni. ముందు చదువురా, ఆ తర్వాతే క్రికెట్. మీ వారికి చదువు రాదు, ఎన్నిసార్లు చెప్పాలి? మా స్కూల్ పాలసీ 100% రిజల్ట్స్. కార్తిక్ ఇష్టమైన క్రికెట్ వద్దని, ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకేమెక్కదు. 9th క్లాస్ చదువుతున్నావు, టేబుల్స్ కూడా రావు. అసలు నీకేం తెలుసు? నాకు మ్యాథ్స్ రాదు నాన్న, క్రికెటే వచ్చు. పిల్లలు ఏమైనా పర్వాలేదు, నీకు 100% రిజల్ట్ కావాలి అంతేగా. డాడీలో నీకు బాగా నచ్చేది, నువ్వు నేర్చుకుందేంటి? హార్డ్ వర్క్, రెస్ట్ ఉండదు. ఎప్పుడు చూసినా కష్టపడాలి ఉంటుంది. అది బాగా నేర్చుకున్నాను. సినిమా అంటే ప్యాషన్ మీ డాడీ దగ్గర బాగా చూస్తుంటాం. ఎలా ఎలా ఉంది? ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసారు మీ డాడీ. అండ్ దట్ టైమ్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫాదర్? మా డాడీ దగ్గర నేర్చుకున్నానంటే ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అండ్ ఒకసారి మాకు లాస్ వచ్చినప్పుడు కూడా అసలు అంత టెన్షన్ అవ్వలేదు, చాలా ధైర్యంగా ఉన్నారు. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీ ఫాదర్ ఎప్పుడైనా వాళ్ళ ఫాదర్ గురించి మీ దగ్గర మాట్లాడేవాళ్ళు? అంటే అదే చిన్నప్పుడు నేను అప్పుడప్పుడు కష్టాలు పడేవాడిని. మా డాడీ నాకు ఇంత 100 రూపాయలు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని అనుకునేవాడిని. సో నీ లైఫ్ గురించి నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని చెప్తూ ఉంటాడు డాడీ. మీ డాడీ గురించి మాకు ఇంతే తెలుసు, మీ డాడీ గురించి నీకేం తెలుసు? నీ ఏదైనా కాదనరు. ఫస్ట్ ఎప్పుడైనా వద్దురా ఇలా కన్నా మా డాడీ అస్సలు కాదనరు. తప్పు చేసినప్పుడు చెప్తారు ఇలా చేయొద్దని, కానీ ఎప్పుడు తిట్టరు. అండ్ మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటారు. వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు సుబ్బు, వాళ్ళతో మనం పడలేం. కోర్టు మెట్లెక్కిస్తా, ఎవరిని వదలను. ఏదో ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతే ఆ పిల్లోడు దేనికి పనికిరాడా సార్? మా అబ్బాయి 90% మార్క్స్ తెచ్చుకోవాలి, 95% మార్క్స్ తెచ్చుకోవాలి నా అత్యాసపడ్డాను, కానీ ఆఖరి దాకా అర్థం చేసుకోలేకపోయాను. మీకు ఆల్మోస్ట్ అందరూ టాప్ హీరోస్ అందరూ ఫ్రెండ్ లిస్ట్ లో ఉండుంటారు. ఫ్యామిలీ పార్టీ అంటే టాప్ హీరోస్ విల్ బి హియర్. అండ్ డాడీ వీళ్ళంతా ఎలా అనిపిస్తుంది పరిచయాలు? చాలా హ్యాపీ ఫీల్ అవుతాను వాళ్ళందరితో టైం స్పెండ్ చేద్దాం అంటే. విల్ బి సో గుడ్. నెక్స్ట్ ఇంకా తర్వాత ఫ్యూచర్లో నీ ప్లాన్స్ ఏంటి? దానికి మీ డాడీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే ఫస్ట్ ఫిల్మ్ లాంచింగ్ అండి. అండ్ మా డాడీ ఏం చెప్పారంటే ఆఫ్టర్ మై ఇంటర్ ఐ హావ్ టు గో టు న్యూయార్క్, అది యాక్టింగ్ స్కూల్లో చేద్దామని. సో ఆ ప్లానింగ్లో ఉన్నాను. ఆ తర్వాత లాంచింగ్ చేయాలి. మా డాడీతోనే అవ్వాలి నేను లాంచింగ్. దట్స్
మీ డాడీ గట్టిగా పోటీ పడే సిచ్యువేషన్స్ ఏముంటాయి ఇంట్లో? హూ ఈజ్ సో హై? మా చెల్లి. అంటే మా డాడీ ఎక్కువ అంటే నన్ను కూడా ఇష్టపడతారు, చెల్లికి ఎప్పుడు సపోర్ట్. తను ఏమన్నా సరే మా చెల్లికి సపోర్ట్ చేస్తారు అందుకని. ఇప్పుడు వరకు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయి? ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ చేసి ఆయనకి ఇవ్వకుండా దొరికిపోయి అవి మిస్ అయిపోయి అలాంటివి ఏం లేవండి, అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయి. లాస్ట్ ఫాదర్స్ డే అప్పుడు ముంబైలో ఉన్నారు. అప్పుడైతే మా డాడీ అస్టేనికి ఫోన్ చేసి కేక్ అది కొనిపించి పెట్టేసరికి, అప్పుడు మా డాడీని పిలిచేసరికి చాలా సర్ప్రైజ్ అనమాట అది. మీ డాడీకి ఏం బాగా ఇష్టం? ట్రావెలింగ్, మూవీస్, థాయ్ ఫుడ్, ఇవి కాకుండా ఇంకా ఏమి ఇష్టం? మీ డాడీకి ఏం ఇష్టం నీకేం తెలుసు చెప్పు. అవి తప్ప ఇంకేం ఇష్టం లేవండి. మళ్ళీ చెప్పు, మాకు తెలిసిన కాదు. అంటే అంటే అవే ఇష్టం. సినిమాలు అంటే పిచ్చి ఇష్టం, బ్యాంకాక్ అంటే బాగా ఇష్టం, అండ్ ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టం. అంత తప్పించి ఇంకేం లేవు. అండ్ మేము ఫ్యామిలీ నచ్చదు. నువ్వు త్వరగా రాకపోతే టిఫిన్ కట్టు. And then he tries him. More. Kaveri, నా యూనిఫామ్. తిన్న తర్వాత యూనిఫామ్ వేసుకో, లేకపోతే బట్టల మీద పడేసుకుంటావు. సరే నాన్న. టిఫిన్ ఏంటి? ఫ్రైడ్ ఇడ్లీ. తెలుసులే, ఉప్మా ఇడ్లీ. బయట పడాల్సి మాకు పెట్టండి. వెరైటీగా తినాలంటే అంబానీ ఇంట్లో పుట్టాల్సిందిరా. మీరు అంబానే అయిన తర్వాత మమ్మల్ని కనాల్సింది. నోరు నోరు. అమ్మా. రేయ్, ఏమైందిరా? ఏమైంది? ఏం లేదు నాన్న. ఏమైందిరా? షూ చింగిందన్న, బాల్ కాకచ్చు తగిలింది. చూసుకుని ఆడాలరా. క్రికెట్ ఆడేటప్పుడు నీకేం కనపడదే? ఇంకెక్కడైనా తగులుంటే? అబ్బా నాన్న, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. 2 నెలలకు ఒకసారి షూ కొన్న చిరిగిపోతుంది. ఇక ఇనుమతో చేసిన షూలే కొనాలి నీకు. నాన్న, కోచ్ నన్ను రోజు 2 గుడ్లు తినమన్నారు. అవేగా బాగా తెచ్చుకుంటున్నావు పరీక్షలో, అవే తిను. గుడ్డు గుడ్డు. ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళి, మీ డాడీతో షాపింగ్కి వెళ్ళి ఎన్నాళ్ళైంది? వేర్ డు హీ షాప్ ఫర్ యూ? మా డాడీతో షాపింగ్కి వెళ్తే బ్యాంకాకే అండి. ఇక్కడైతే అసలు ఇంపాసిబుల్. ఒకవేళ బ్యాంకాక్ వెళ్తే అక్కడ మాల్స్లో కానీ ఏదైనా కొనుక్కుంటాం. దట్స్ ఇట్. మీ డాడీ అంతా చాలా స్టైలిష్ క్లోత్స్లో ఉంటారు. విచ్ కైండ్ ఆఫ్ క్లోత్స్ యూ సజెస్ట్ టు వేర్ హిమ్? అంటే హీఈస్ మోర్ అప్డేటెడ్ దాన్ ఎనీ హీరో. అవునా, ఎప్పుడు చూసిన మొత్తం ఈ హాఫ్ హ్యాండ్స్ మొత్తం చాలా ఫంకీగా ఉంటారు. యా, అలా ఉంటే నాకు కూడా ఇష్టం. యా. నీకు మీ ఫాదర్లోని సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ నడక, వాకింగ్ స్టైల్ అండ్ అంతే. యా, అ బిట్. అండ్ ఏం నేర్పించారు మీ డాడీ? లైక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి. మిగతా ఫాదర్స్ అందరూ అంటారు నువ్వు సినిమాలు అవన్నీ కాదు అంటారు. యువర్ ఫాదర్ టోటలీ ఇంటూ, యువర్ ఫ్యామిలీ టోటలీ ఇంటూ మూవీస్. అది అలా డిఫరెన్స్ ఏంటి? అంటే మా డాడీ చెప్తూనే ఉండేవారు, ఎప్పుడు చూసినా సరే, నీకు పొగరంటూ ఉండకూడదు, అందరూ ఎలా బతుకుతున్నారు నువ్వు కూడా ఎలా బతుకు, వాళ్ళకి నీకేం తేడా ఉండకూడదు, నువ్వు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ఏం ఉండకూడదు, అందరు మనుషులే అని చెప్తుంటారు. అందరితో కలిసిపోవాలి, నువ్వు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, అసలు పొగరంటూ ఏం చూపించకూడదు అని చెప్పారు. దట్స్ వాట్. యా, నేను ఫాలో అవుతాను. Last ball, 6 runs. Come on, Karthik. Karthik, you can. Karthik! You can, Karthik, you can! Last ball.
బాబాయిలు వీళ్ళు కానీ సాయి ఇంకో బాబాయ్ ఉన్నారు ఊర్లో, వీళ్ళతో మీ ఫాదర్ ఉండే దీనికి నువ్వు మీ సిస్టర్ ఉండేదానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంటుంది? యా, అంటే వాళ్ళు కొట్టుకోరు, మేము కొట్టుకుంటాం అంతే. దట్స్ ఇట్. హూ విల్ సపోర్ట్ యువర్ ఫాదర్? మా డాడీనా? ఎవరిని సపోర్ట్ చేస్తారు మీ ఇద్దరు? మీ ఇద్దరమా? మీ ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేస్తారు? పవిత్రనే, మా చెల్లినే. నన్ను అంటే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకోండి. తను ఇప్పుడు మేము గొడవ పడుకుంటాం, తను ఒక చెప్పుంది, నేను ఒక చెప్తాను, తను మాట వింటారు అంతే. సరే. మీ డాడీ తీసిన సినిమాలన్నింటిలో నీకు నచ్చిన బెస్ట్ సినిమా? ఫాదర్ రోల్స్ కంటే మీ డాడీ ఎక్కువ మదర్ రోల్స్ బాగా రాస్తారు. నాకు బెస్ట్ ఫిల్మ్స్ అంటే పోకిరి, బిజినెస్ మ్యాన్, అమ్మ నాన్న తమిళమ్మాయి. దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? ముగ్గురు. అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు ఇక్కడ. అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారా? సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఫాదర్ రోల్స్? ఫాదర్ రోల్స్ సినిమాలో ఫాదర్ రోల్స్ చాలా. పోకిరిలో నాజర్ గారి క్యారెక్టర్ బాగా ఇష్టం. హాయ్ నాన్న, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాకా నాకు అన్నీ ఇచ్చినందుకు. అండ్ ఐ గాట్ ది బెస్ట్ డాడ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ లైఫ్లో ట్రై చేసి నా వల్ల నీకు బ్యాడ్ నేమ్ రాకుండా నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ.